హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, మినిమల్ ఇన్వేజివ్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మరి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనా, ఈ సర్జరీలో రోబోటిక్ ప్రాముఖ్యత ఏంటో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, జనరల్గా మాట్లాడుకుంటే మధ్యకాలంలో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. స్పైనల్ గురించి మాట్లాడుకుంటే రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ మధ్యన మోస్ట్లీ ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల మనకి బ్యాక్లో పెయిన్, బ్యాక్లో డిస్క్ అరగడం అలాంటివి చాలా కామన్గా వస్తున్నాయి. అందులో కూడా ఇనీషియల్ స్టేజెస్లో మనం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసుకుంటాం, ఎక్కువసేపు నిద్రపోవడం, నైట్ టైం స్లీప్ ఉంటాం, అండ్ రాత్రిపూట్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే కొంతసేపు పడుకుంటాం, మధ్యలో లెగడం, ఇట్లాంటివి కాకుండా ఫోన్ అలవాటు పడతాం, ఇట్లాంటివి కాకుండా రెగ్యులర్గా మనం గుడ్ స్లీప్ ఉండి ఈవినింగ్స్ తొందరగా ఇంటికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చోకుండా గుడ్ డైట్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ పోస్ట్ కోవిడ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల చాలామంది మార్నింగ్స్ కొంచెం బయటికి వెళ్ళి నైట్ టైం ఎక్కువ పని చేయడం, పార్టీ కల్చర్ ఎక్కువ అవడం, స్మోకింగ్, ఆల్కహాల్ చేయడం, దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ అంతా దెబ్బతిని బ్యాక్ పెయిన్ వచ్చి బ్యాక్ పెయిన్ కూడా సివియర్గా తయారయ్యి నర్వ్ కూడా ఇంజురీ అయ్యి డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద కంప్రెషన్ అయ్యి నర్వ్ ఇంజురీ అయ్యి సయాటికా ఇలాంటివి రావడం జరుగుతుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు లేట్ స్టేజెస్లో మనకి ఎప్పుడైనా ప్రెజెంట్ అయితే అప్పుడు మనం రోబోటిక్ సర్జరీస్ ద్వారా చిన్న ఇన్సిషన్తో అబ్సల్యూట్లీ 100% ప్రిసైజ్గా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి చేసినప్పుడు పేషెంట్ సేమ్ డే ఇంటికి వెళ్ళడం అండ్ నర్వ్ ఇంజరీ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ 0% ఉంటాం, అండ్ బ్లడ్ లాస్ కానీ ఇన్సిషన్స్ కానీ మన కట్స్ కానీ చాలా చిన్నగా ఉంటాం, అండ్ నర్వ్ తొందరగా మనం కోలుకుంటాం సర్జరీ తర్వాత నుంచి. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకి రోబోటిక్ స్పైన్ సర్జరీలో ఉంటాయి. రోబోటిక్ స్పైన్ సర్జరీలో రోబో పాత్ర ఎంతవరకు కీలకం అనుకోవచ్చండి? సో అందరూ మనం రోబోటిక్ స్పైన్ సర్జరీ అనగానే రోబోట్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆపరేట్ చేయడం అనుకుంటారు. అది కాదండి, ఇది కూడా మనం మాన్యువల్గానే సర్జనే ఆపరేట్ చేస్తారు. కాకపోతే మనకి గూగుల్ మ్యాప్స్ లాగా మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక సిటీ స్కాన్ ద్వారా మనకి లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ రోబోటిక్ స్పైన్ సర్జరీ చేయడానికి ముందు ఆల్మోస్ట్ ఒక 10 years నార్మల్ సర్జరీస్ చేశాను ఇదే హాస్పిటల్లో. సో మనకు అప్పుడు ఏంటంటే స్పైన్ ఎక్కడుంది, నర్వ్స్ ఎక్కడున్నాయనేది మనం ఇమాజిన్ చేసుకుంటూ సర్జరీ చేస్తాం. కానీ ఇందులో ఏంటంటే నేను చేసే ప్రతి స్టెప్ నాకు నావిగేషన్ ద్వారా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం ఏదైనా ఎర్రర్ చేస్తుంటే లైవ్లో మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్జరీ అవ్వగానే మనం మళ్ళీ సిటీ స్కాన్ ఓఆమ్ అంటాం, అది తీసుకుని అన్ని స్క్రూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డిస్క్ అంతా తీసేసామా లేదా, మనం చేసిన సర్జరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది అప్పుడే కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం దాన్ని క్లోజ్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, చాలామంది చెప్తుంటారు మాకు భయం వేస్తుంది, రోబో చాలా కీ రోల్ ప్లే చేస్తుందేమో, లేదంటే సర్జనే చేస్తారా, ఎంతవరకు సర్జన్ కీ రోల్ ప్లే చేస్తారు, ఎంతవరకు రోబో ప్లే చేస్తుంది, అండ్ దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ రికవరీ ఏ విధంగా ఉంటుంది, అండ్ మళ్ళీ ఈ ప్రాబ్లం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి, ఏం చెప్తారు? సో జనరల్గా ఏంటంటే రోబోటిక్ సర్జరీ అనగానే రోబో చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అండ్ సర్జన్కి పెద్ద కంట్రోల్ ఉండకపోవచ్చు అనుకుంటాం మనం. కానీ నా ఎక్స్పీరియన్స్తో మేము ఆల్మోస్ట్ లైక్ 8,000 to 9,000 సర్జరీస్ చేస్తున్నాం ఈ 10 yearsలో. సో రోబోటిక్ సర్జరీ చేయాలంటే సర్జన్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి. అంటే రోబోట్ అనేది జస్ట్ ఒక మెషిన్ మాత్రమే. సో అది కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అనేది మన ఎక్స్పీరియన్స్తో మనం కనుక్కోగలగాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే సర్జన్ ఒక కంపాషన్, సర్జన్ ఒక విజ్డమ్ ఉండాలి, రోబోటిక్ టెక్నాలజీ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే రిజల్ట్స్ 100% ఉంటాయి. ఒక ఫ్రెష్ సర్జన్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చి రోబోట్తో చేద్దాం అనుకుంటే దట్ విల్ బి వెరీ రిస్కీ. అలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ రోబోట్ మీద పర్టికులర్గా ట్రైన్ అయ్యి ఆ తర్వాత ప్రతి పేషెంట్ మీద సర్జరీ చేస్తే అది 100%, అంటే మామూలుగా చేసినప్పుడు 99.7% యాక్యురేట్ ఉండేది, ఇది ఆల్మోస్ట్ 0.01% కన్నా తక్కువ రిస్క్ ఉంటుంది రోబోట్ యూస్ చేస్తే. సో మన లిటరేచర్ ఏం సజెస్ట్ చేస్తుందంటే రోబోటిక్ సర్జరీస్ ఒక యాక్యురసీ చాలా పెరుగుతుంది. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ విత్ ఎ రోబోట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో అప్పుడు మనకు అసలు రిస్క్ అనేది ఉండదు. ఎస్ డాక్టర్ గారు, ఈ సర్జరీలో 3D పాత్ర అనేది ఏ విధంగా ఉంటుందంటారు? సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం చూసేదాన్ని 2 dimensionalగా చూస్తాం. అంటే నేను ఒక స్పైన్ చూసినా, ఒక నర్వ్ చూసినా, ఒక డిస్క్ చూసినా సరే 2 dimensional ఓరియంటేషన్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే డెప్త్ ఎంత ఉందనేది మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే దానిపైన మజిల్స్తో కానీ బోన్స్తో కానీ కవర్ అయిపోయి ఉంటుంది స్పైనల్ కార్డ్. సో మనం యూజువల్గా ఏం చేస్తాం అట్లాంటప్పుడు స్పైనల్ కార్డ్ కంప్లీట్గా ఓపెన్ చేసి నర్వ్స్ అన్నీ మనం విజువల్గా చూసి అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న ఇన్సిషన్స్తో ఇచ్చినప్పుడు మనం ఒక్కోసారి ఎక్స్రేస్ పరికరాలు, ఎక్స్రేస్ అట్లాంటివి కూడా యూజ్ చేసి చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న 3D టెక్నాలజీలో అంటే మనకి ఇంట్రా ఆపరేటివ్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే ఆపరేషన్ థియేటర్లోనే మనం సిటీ స్కాన్ చేయొచ్చు.
ఈ సిటీ స్కాన్ ద్వారా మనకు కంప్యూటర్ స్క్రీన్ మీదే ముందు ఏ సర్జరీ చేద్దాం అనుకునేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా నేను స్క్రూస్ వేయాలి, ఈ స్క్రూ లెంత్ 45 mm ఉండాలి, 6.5 డయామీటర్ ఉండాలి అనేది ముందే మనం ప్లాన్ చేసుకుని అదే మనం పేషెంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో 3 డైమెన్షనల్ ఓరియంటేషన్ అనేది మనకి ఈ రోబోటిక్ సర్జరీస్లో వస్తుంది. డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది చాలా ఫీల్డ్స్లో చాలా రకాలుగా బాగా యూజ్ అవుతుంది. డైలీ కూడా చాలామంది అసలు ఏ లేని ఒకరోజు గడవదేమో అన్న పరిస్థితి వచ్చింది. మరి ఈ సర్జరీలో ఎస్పెషల్లీ రోబోటిక్ స్పైన్ సర్జరీలో ఏఐ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనేవి మనకు ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నాయి. కాకపోతే స్పైన్లో రోబోటిక్ సర్జరీస్ రీసెంట్గానే అభివృద్ధి చెందినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో మనం తీసుకుంటే హార్డ్లీ ఒక 10 centersలో కూడా ఇది అవైలబుల్గా లేదు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో తీసుకుంటే ఓన్లీ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో మాత్రమే ప్రస్తుతం ఈ రోబోటిక్ స్పైన్ సర్జరీ అవైలబుల్గా ఉంది. సో దీంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడే బాగా ఎర్లీ స్టేజెస్లో ఉంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పేషెంట్కి బాగా మీరు విజువల్స్లో చూడొచ్చు, బాగా వంకరగా ఉన్న పేషెంట్ కైఫోసిస్ అంటాం, వాళ్ళకి సర్జరీ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ స్క్రూస్ యూస్ చేస్తాం, ఎట్లాంటి యూస్ చేస్తాం అనేది ముందు మనం గెస్ చేయలేం. సో నేను రోబోట్ యూస్ చేసినప్పుడు సిటీ స్కాన్ మీద అప్పటికప్పుడు ప్లాన్ చేస్తాం. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ముందే మనం సిటీ చేసుకుని ఆటోమేటిక్గా ఈ పేషెంట్కి 10 స్క్రూస్ ఈ సైజ్ కావాలి, రాడ్ ఇంత లెంత్ ఉండాలి, ఇంత బెండ్ అవ్వాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఈజీగా ఉంటుంది. అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత మనకి అది అభివృద్ధిలోకి వస్తుంది. డాక్టర్ గారు, ఏపీ తెలంగాణలో కిమ్స్ హాస్పిటల్లోనే ఇది ఉందని చెప్పుకోవడం నిజంగా చాలా గర్వకారణం అండి. ఇప్పటికీ 200 కేసెస్ని డీల్ చేశారు దీన్ని యూజ్ చేసి అని చెప్తున్నారు. ఈ 200 కేసులు ఏ విధంగా ఎంత ఛాలెంజింగ్గా అనిపించాయంటారు? ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటారు? ఎలాంటి అవుట్కమ్? మనం రోబోటిక్ సర్జరీస్ చేసినప్పుడు ఫస్ట్ 20 to 30 కేసెస్ చాలా టైం పడతాయి. అంటే దేనికైనా లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ రోబోట్ యూజ్ చేసే ముందే యూఎస్లో ట్రైన్ అవుతాం, చాలా ల్యాబ్స్లో ట్రైన్ అవుతాం, దీని గురించి కరెక్ట్గా అవగాహన తెచ్చుకున్న తర్వాతే పేషెంట్స్ మీద వాడతాం. కానీ ఒక 50 to 60 కేసెస్ చేసిన తర్వాతే మనకి దీని మీద పూర్తిగా అవగాహన వస్తుంది. అది కూడా మనం మాన్యువల్ విత్ రోబోట్ చేస్తాం. సో ఒక 60 కేసెస్ తర్వాత మనకి యూజువల్గా పట్టే టైంలో 10 to 20% టైం తగ్గిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నార్మల్గా మనకి 3 hours పట్టే సర్జరీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 to 2 hours అయిపోతుంది. సో మనం ఇంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఇన్ని కేసెస్ చేస్తుండగానే మనం కూడా నేర్చుకుంటాం. అంటే ఒక మెషిన్ ఉన్నప్పుడు అది కార్ అయినా కావండి, రోబోట్ అయినా కావండి, ఏదైనా కానివ్వండి, కొన్ని రోజులు మనం వాడిన తర్వాతే దానికి మనం అలవాటు పడతాం. అలాగే మాకు కూడా ఇప్పుడు ఇనీషియల్ కేసెస్ దాటిన తర్వాత ఇప్పుడు 1 year ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని మేము కూడా అర్థం చేసుకుంటున్నాము అండ్ రిజల్ట్స్ కూడా ఫెంటాస్టిక్గా ఉన్నాయి దానివల్ల. సార్, డాక్టర్ గారు, జనరల్లీ రోబోట్ యూజ్ చేసినటువంటి సర్జరీస్కి నార్మల్గా డాక్టర్ ఉండి చేసిన దానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? హ్యూమన్ ఎర్రర్ అండి. అంటే ఇప్పుడు మనం ఏ సర్జరీ చేసినా సరే కొంత హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. అంటే నేను ఒక స్క్రూ వేసినప్పుడు మనకు అది ఎంత యాంగిల్, అంటే అది 20 degrees, 18 degrees, 22 degrees అని కనుక్కుంటాం అనేది ఇంపాసిబుల్. నేను చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశాను, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ దెన్ ఎంత పెద్ద సర్జన్ అయినా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా, ఎంత టెక్నాలజీ ఉన్నా సరే మనం ఐతో చూసి చేసేది ఆల్మోస్ట్ 100% యాక్యురేట్ ఎప్పుడూ కాదు. సో మనం ఒక స్కేల్ని చూసి ఇది కరెక్ట్గా స్ట్రైట్గా ఉందనేది చెప్పడం కష్టం. సో మనం ఇప్పుడు 20 degreesలో ఒక స్క్రూ వేయాలంటే అది ఖచ్చితంగా 18 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, లక్కీగా 20 కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు రోబోట్ యూస్ చేస్తే అది 100% 20 degrees యాంగిల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మన లెంత్ కూడా మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, బ్రెడ్త్ కూడా ముందే చెప్పొచ్చు. సో యాక్యురసీ విల్ బి 100% విత్ ద రోబోట్. అదే హ్యూమన్స్ వేస్తే 98%, 99% మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వీ గెట్ విత్ ద రోబోట్. సో రోబోటిక్స్ యూజ్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు అంటారు? ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ కాల్డ్ as 0. సో మన లిటరేచర్ సజెస్ట్ చేసేది ఏంటంటే నార్మల్గా మనం చేస్తే 99% యాక్యురసీ ఉంటుంది. అదే రోబోట్తో చేస్తే 0.1% దానికి మనకి ఇన్యాక్యురసీస్, అంటే 1000లో ఒక్కరికే ప్రాబ్లం వస్తుంది. సో అంత యాక్యురసీ పెరుగుతుంది అనేది ఆల్రెడీ మన లిటరేచర్లో మనకు తెలిసింది. సో డెఫినెట్గా రోబోటిక్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ యాక్యురేట్ దెన్ నార్మల్ సర్జరీస్. డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు స్క్రూ ఫిట్టింగ్స్ గురించి మాట్లాడారు. ఈ స్క్రూ ఫిట్టింగ్ అనేది రోబోటిక్ సర్జరీలో ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? స్పైన్ సర్జరీ. సో ఇప్పుడు మనం స్పైన్ సర్జరీ చేసినప్పుడు కొంతమందికి వంకరగా ఉన్న పిల్లలకు కానీ, పీడియాట్రిక్స్లో కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్లో లిస్థిసిస్ అంటాం, అలాంటి వాళ్ళకి కానీ, కాళ్ళు చేతులు వీక్ అయ్యి కోడా ఈక్వెనాలో ఉన్న వాళ్ళకి కానీ స్క్రూస్ కూడా వేయాల్సి వస్తుంది స్పైన్ సర్జరీలో. ఇలాంటి స్క్రూస్ వేసేటప్పుడు మనకి రోబోట్ ఆల్మోస్ట్ 100% యాక్యురేట్గా, అంటే ఏ నర్వ్కి టచ్ అవ్వకుండా మనం అనుకున్న డైరెక్షన్లో పంపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే రోబోట్లో స్క్రూస్ వేయడమే కాకుండా నర్వ్ డీకంప్రెషన్ చేయడానికి కూడా ఏ యాంగిల్లో డీకంప్రెస్ చేయాలి, ఎంత డీకంప్రెస్ చేయాలి, ఎక్కడ మనం డీకార్టికేషన్ చేయాలి, కేజ్ ఎట్లా పెట్టాలి, పెడితే ఎంత యాంగిల్ పెరుగుతుంది అనేది మనం ముందే సిమ్యులేట్ చేసి చూసుకోవచ్చు. అంటే ఈ పేషెంట్కి ఈ సర్జరీ చేసి ఇట్లాంటి స్క్రూస్ వేస్తే ఇలా రిజల్ట్ ఉంటుంది అని కంప్యూటర్లో మనం ముందే చూసుకుని సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు రోబోట్ ఉపయోగపడుతుంది ఆపరేషన్లో.
డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ తగ్గుతాయని చెప్తున్నారు, కానీ ఏమైనా ఛాలెంజెస్ ఎదురవుతే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో బేసికల్లీ రోబోట్ ఇప్పుడు మనం నార్మల్గా సర్జరీ చేసినప్పుడు సర్జరీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాము, నర్వ్ టచ్ అవ్వకుండా చూసుకుంటాం, అవన్నీ చేస్తాం. కానీ రోబోట్లో ఏంటంటే సర్జరీ చేసే పార్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ రోబోట్ ఇన్స్టాల్ చేయడం, రోబోట్ని మౌంట్ చేయడం, రోబోట్ మీద స్క్రూస్ ప్లాన్ చేయడం అండ్ పేషెంట్ సర్జరీ చేసినంతసేపు కదలకుండా ఉంచడం, దాంతోపాటు నర్వ్ మానిటర్ యూస్ చేసినప్పుడు కూడా పేషెంట్ కదలొచ్చు, సో అలాంటివి కూడా కదలకుండా పెట్టుకుంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. సో రోబోటిక్ సర్జరీస్కి ట్రైనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్ అది. సో వన్స్ మనం దానికి యూజ్ అయ్యి మనం చాలా యాక్యురేట్గా చాలా సూపర్వైజ్డ్గా చేసుకుని కొన్ని కేసెస్ మనం ప్లాన్ చేసుకునే ల్యాబ్స్లో చేస్తే రోబోటిక్ సర్జరీస్లో రిస్క్ అనేది ఆల్మోస్ట్ జీరో, అంటే చాలా చాలా యాక్యురేట్గా అవుతుంది. బట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే ఆ సర్జన్కి ఓపెన్ సర్జరీస్ కూడా అవకాశం వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఓపెన్ సర్జరీస్ రాకపోతే ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఒకవేళ అది మాల్ ఫంక్షన్ అయినా పని చేయకపోయినా అది అన్న తప్పు చేస్తేనే మనం దాన్ని కరెక్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి, అప్పుడు ఇది 100% యాక్యురేట్ ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అనేది ఎంత ఇంపార్టెంటో, దీని ఇంపార్టెన్స్ ఏంటో మీరు చెప్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. 5 to 13 years లోపు ఉన్నటువంటి కిడ్స్కి ఈ సర్జరీ చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు. అండ్ ప్రతి ఒక్క పేషెంట్ దీన్ని చేయించుకోవచ్చు అంటారా? దాంట్లో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, లేదంటే పర్టికులర్గా ఈ బాడీకి సెట్ అవుతుంది, దీనికి సెట్ అవ్వదు, ఇలా ఏమైనా చూస్తారా? సో ఇప్పుడు ముఖ్యంగా ఈ రోబోట్ ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఎప్పుడంటే, ఇప్పుడు నేను ఒక డిఫార్మిటీ సర్జన్, అంటే చిన్నపిల్లల్లో గూని వంకర ఉన్న వాళ్ళని మనం కరెక్ట్ చేస్తాం, దాన్ని స్కోలియోసిస్ అంటారు. నేను ఒక SRS మెంబర్, స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ అని ఉంటుంది. అలాగే మన ఇండియన్ ASSI, అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నేను. సో మేము దీని మీద కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తుంటాం. పిల్లలకి ఎట్లా కరెక్ట్ చేయాలి, ఏం చేస్తే వాళ్ళ షోల్డర్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఏం చేస్తే వాళ్ళ నరం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఏ ఏజ్లో మనం ఐడెంటిఫై చేయాలి, ఏ ఏజ్లో కరెక్ట్ చేయాలని దానికి చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 months ఆ రీసెర్చ్ చేంజ్ అవుతూ ఉంటుంది, మేమందరం దానికి అప్డేట్ అవుతూ ఉంటాం. సో దీంట్లో మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు పిల్లల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కోలియోసిస్ 5 సంవత్సరాలకి ఐడెంటిఫై చేస్తాం, కొన్ని 12 to 13 years అప్పుడు సర్జరీ చేస్తాం. ఎప్పుడు చేసినా సరే దీంట్లో మేజర్ డెఫిసిట్ అనేది, మేజర్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, సర్జరీ అప్పుడు నరం ఏదన్నా దెబ్బతింటే కాళ్ళు చేతులు వీక్ అవ్వడం. అలా అని సర్జరీ చేయకుండా ఉంటామా? లేదు. ఎందుకంటే అది అట్లాగే కంటిన్యూ అయితే వంకర మన హార్ట్ కానీ లంగ్స్ కానీ పూర్తిగా డెవలప్ అవ్వగా రెస్ట్రిక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఒక కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు. కొంతమంది 25 years నుంచి మనకి బ్రతికే అవకాశం కూడా ఉండదు అంత పెద్ద కర్వ్స్లో. సో మనం ఎంత అర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత బెటర్. సో వాళ్ళకి ఈ సర్జరీ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా సరే నరం ఎక్కడుంటో తెలియదు, ఎందుకంటే బోన్స్ వంకరగా ఉంటాయి. సో మనం స్క్రూస్ ఎప్పుడైనా వేసినప్పుడు అది నర్వ్కి టచ్ అయ్యి నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయడానికి మనం యూజ్ చేసే 2 పరికరాలు, ఒకటి రోబోట్, ఇంకోటి నర్వ్ మానిటర్ అనే మిషన్. నర్వ్ మానిటర్ అంటే ఏంటంటే మనకి ECG లాగా మనం సర్జరీ చేస్తున్నంతసేపు నర్వ్ పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. రోబోట్ ఏం చేస్తుందంటే ఆ వంకర్ని మనకి లైవ్లో చూపిస్తుంది. సో మనం స్క్రూ ఎగ్జాక్ట్లీ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో పంపించవచ్చు. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో తీసుకుంటే ఇది 100% రిక్వైర్డ్, అంటే వితౌట్ అ రోబోట్ ఆర్ అ నర్వ్ మానిటర్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఆపరేట్ ఎ డిఫార్మిటీ. కానీ ఇండియాలో ఇంకా అది అవైలబుల్గా లేకపోవడం వల్ల, మనం అది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన వల్ల అన్ని ఇన్స్టిట్యూట్స్లో లేవు. సో మేము ఇంకా మాన్యువల్గానే చేస్తుంటాం. కానీ ఈ రోబోట్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆ కాంప్లికేషన్స్ని మనం తగ్గించవచ్చు. అంటే పిల్లల్లో కాళ్ళు పడిపోవడం అలాంటివి ప్రివెంట్ చేయొచ్చు. 100% యాక్యురేట్గా స్క్రూస్ పంపించవచ్చు. నర్వ్ మానిటర్ ఉండటం వల్ల ఎప్పుడైనా నర్వ్ డ్యామేజ్ అయితే మనకి ఇమీడియట్గా తెలుస్తుంది, కాబట్టి మనం చేసిన స్టెప్ని అక్కడే రివర్స్ చేయొచ్చు. లేకపోతే మనం సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ చూసుకుని మళ్ళీ సిటీ స్కాన్కి తీసుకెళ్ళి ఆ నర్వ్ సరిగ్గా లేదు, లేదంటే స్క్రూ తగులుతుందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనం తీసే టైంకి చాలా లేట్ అయిపోతుంది అండ్ పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ రోబోట్లో. డాక్టర్ గారు, పేషెంట్స్ చాలామంది కూడా రోబోటిక్ సర్జరీ అనగానే చాలా కాస్ట్లీ ఏమో, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో లేదో, మేము బేర్ చేయగలమా లేదా, ఒకవేళ ఇంత రిస్క్ తీసుకొని చేస్తే ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ రికవర్ అవుతుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఏం చెప్తారు? సో యూజువల్గా చాలామంది 2 things ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్కి వస్తే మనకి కాస్ట్ ఎక్కువైపోతుందని ఒకటి, ఇంకోటి రోబోట్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ కావాలనుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేది. సో ఈ 2 అపోహలండి. ఎందుకంటే మనకున్న కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా మట్టుకి ఇన్సూరెన్స్ లేకపోయినా, పేషెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా, ఈవెన్ మనకు గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ లేకపోతే చాలామంది ఫండింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ ద్వారా కానీ సర్జరీ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము లాస్ట్ 2 months నుంచి కూడా ఈ రోబోట్కి కావాల్సిన కన్జ్యూమబుల్స్, అంటే ఈ రోబోట్ వాడినప్పుడల్లా మనం ఇది వరకు ఒక కోడ్ యూస్ చేయాల్సి వచ్చేది. అది మనం US నుంచో అక్కడి నుంచో కొనుక్కోవాలి. దట్ ఈస్ టు కాస్ట్ ఇస్ వెరీ వెరీ హై. కానీ ఇప్పుడు అది తీసేసాం, మన గవర్నమెంట్తో మాట్లాడి మనం చాలామందితో డిస్కస్ చేసి ఆ కోడ్ తీసేసాం. సో ఆ రోబోట్ యూస్ చేయడం వల్ల మనకు ఖర్చు అయ్యేది కేవలం కరెంట్ మాత్రమే.
వేరే ఏ ఎక్స్పెన్సెస్ లేవు. సో హాస్పిటల్స్ కూడా మనం పేషెంట్స్కి సర్వ్ చేద్దాము, ఎక్కువ మందికి ఇది యూస్ చేద్దాము, మన ఇండియాలో చాలామంది పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఏ ఛార్జెస్ ఎక్స్ట్రా పెట్టట్లేదు. సో రొటీన్గా మనం అయ్యే సర్జరీ కాస్టే అవుతుంది తప్ప ఎక్స్ట్రా ఛార్జ్ అనేది రోబోటిక్ సర్జరీస్లో అవ్వదండి ఇప్పుడు. అండ్ ఇంకోటి కూడా మనకి చిన్నపిల్లలకి ఫండ్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి కాస్ట్లో చేద్దాము, లేకపోతే మనకి ఏం రాకపోయినా పర్లేదు, మనం పేషెంట్స్కి మంచిగా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు. సో ఫైనాన్షియల్లీ ఐ వోంట్ సే దట్ ఇట్స్ ఎ హ్యూజ్ బర్డన్, ఇట్స్ యాజ్ అ నార్మల్ సర్జరీ. సో మనకి చాలా సింపుల్గా అయిపోయే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ బర్డన్ కూడా పేషెంట్స్కి ఉండవు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా మట్టుకి రోబోటిక్ సర్జరీస్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. చేసినా రోబోట్కి ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా మేజర్ ఎక్స్పెన్సెస్ అయితే కాదండి, నార్మల్ సర్జరీస్ లాగానే ఉంటాయి కూడా. డాక్టర్ గారు, ఈ సర్జరీ వాళ్ళ బాడీకి సెట్ అవుతుందా లేదా అనుకున్న కొంతమంది బీపీ షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ నిజంగా ఈ పేషెంట్కి ఇది అవసరం కాదు అని ఎప్పుడు డిసైడ్ చేస్తారు? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేస్తారు? సో యూజువల్గా సర్జికల్ ఇండికేషన్ అనేది డిఫరెంట్, సర్జరీలో మనం చేసే సర్జరీ డిఫరెంట్. అంటే ఇండికేషన్స్ ఆఫ్ సర్జరీ ఎప్పుడు మారవండి. స్పైన్లో మనకి ఒక 100 మంది పేషెంట్లు వస్తే 99 మందికి మందులతోనూ ఫిజియోథెరపీతోనే తగ్గిపోతుంది. ఆ 1% చాలా తక్కువ మందికి ఎప్పుడైతే కాళ్ళు వీక్ అవుతాయో, యూరినరీ ఇన్కాంటెన్స్ వస్తుందో, లేదంటే నేను చెప్పినట్టు పిల్లల్లో వంకర్లు ఉంటాయో వాళ్ళకి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. సో సర్జరీ అవసరం పడిన వాళ్ళకి ప్రతి పేషెంట్కి కూడా మనం ఈ రోబోట్ యూస్ చేయొచ్చు. సింపుల్ సర్జరీయే కదా, నార్మల్గానే ఉన్న వర్టిబ్రా అయినా సరే మనం రోబోట్ యూస్ చేయడం వల్ల స్క్రూస్ యాక్యురేట్గా వెళ్తాయి. ఇంకోటి ఒక 2 to 3 అవర్స్ పట్టే సర్జరీ మనకి 1 అవర్లో అయిపోతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎంత చిన్న ఇన్సిషన్ పెట్టుకుని అంత ఫాస్ట్గా సర్జరీ చేయగలిగితే అంత రిజల్ట్స్ బాగుంటాయి. సో మనం రోబోట్ యూస్ చేస్తే టైమ్ ఆఫ్ సర్జరీ తగ్గిపోతుంది, బ్లీడింగ్ తగ్గిపోతుంది, యాక్యురసీ పెరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, ఎక్కువసేపు అనెస్థీషియా ఇవ్వలేము, దానివల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం రోబోట్ యూస్ చేస్తే ఫాస్ట్గా సర్జరీ ఫినిష్ చేసేసి తొందరగా మనం వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఈజీగా నార్మల్ యాక్టివిటీస్కి పంపించచ్చు. అలాగే బ్లడ్ థిన్నర్స్ కూడా మనం తొందరగా స్టార్ట్ చేయొచ్చు పోస్ట్ ఆప్లో. సో దానివల్ల నార్మల్ పేషెంట్స్కైనా సరే, మైనర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా సరే, ఏదైనా కోమార్బిడిటీ ఉన్నా సరే డెఫినెట్గా రోబోటిక్ సర్జరీస్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజే ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. డాక్టర్ గారు, ఇది సేఫే అంటారా పేషెంట్స్కి? 100% సేఫ్ అండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ద లిటరేచర్. నేను చెప్పడం అని కాదు, ఇది వెస్టర్న్ కంట్రీస్లో కానీ మన దగ్గర కానీ మేము చేసిన సర్జరీస్లో కానీ పేషెంట్స్కి కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వీక్ బోన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు దాకా మేము చేసిన రీసెర్చ్లో అసలు స్క్రూస్ తప్పు వెళ్ళడం కానీ డిస్కెక్టమీ అప్పుడు నర్వ్ డ్యామేజ్ అవ్వడం కానీ జరగలేదు. సో డెఫినెట్గా ఇది 100% యాక్యురేట్ అండ్ ఇట్స్ ఎ ప్రూవ్డ్ థింగ్. సో ఇది సర్జనే చేస్తారు, కానీ టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి హ్యూమన్ ఎర్రర్ అనేది తగ్గి మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి దీంట్లో. డాక్టర్ గారు, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ రావడం మీకు కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, ఇది ఒక ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా హ్యూమన్ ఎర్రర్స్ ఏదైనా ఉంటే రోబోటిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేసే టైంలో రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇది లేనప్పుడు అసలు ఎలాంటి ఛాలెంజెస్ చూసేవాళ్ళు? డెఫినెట్గా ఈ రోబోటిక్ సర్జరీ చేయకముందు మేము మాన్యువల్గా చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉండేది, ఎప్పుడన్నా ఒకసారి నర్వ్ డ్యామేజ్ అవుతూ ఉండేది. ఎక్స్పీరియన్స్ని బట్టి బాగా ఎక్స్పీరియన్స్ సర్జన్ అయితే అది వెంటనే గ్రహించి దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఎ బూన్. ఇప్పుడు స్పైన్లో వీ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ ఫెయిల్యూర్స్. అంటే మనకి ఇది నార్మల్ కాదు. ఇప్పుడు వేరే సర్జరీస్లో ఎక్కడన్నా మైనర్ ఫెయిల్యూర్స్ ఉన్నా మనం దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్పైన్లో ఏంటంటే అందుకు పర్టికులర్లీ చిన్నపిల్లల్లో కానీ చిన్న కాంప్లికేషన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే అవి చాలా డేంజరస్గా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మన దగ్గరికి 1000 మెంబర్స్ వస్తే 1000 మెంబర్స్కి కూడా మంచిగా చేయాలనే ఉద్దేశమే ఉంటుంది. అలా చేయాలనుకుంటే ద ఓన్లీ వే ఈజ్ టు డూ ఏ రోబోటిక్ సర్జరీ. అండ్ ఫ్యూచర్ ఈజ్ రోబోటిక్స్ అండి డెఫినెట్గా. ఎందుకంటే యూ సీ నౌ ఆఫ్టర్ 10 to 15 years ఎవ్రీ హాస్పిటల్ విల్ హ్యావ్ దిస్ మెషిన్, ఎవ్రీ పేషెంట్ విల్ అండర్గో ఏ రోబోటిక్ సర్జరీ. ఒక 50 years దాటితే నాకు తెలిసినంత వరకు మా రీసెర్చ్ బట్టి there won't be any open surgery. Everything will be with robotics. We are seeing that in other technologies, we are seeing that in software, we are seeing that everywhere. And definitely healthcare is also going to go into robotics and artificial intelligence. That is just a matter of time. There is no doubt about it. Yes, sir. డాక్టర్ గారు, చాలామంది మేము మా ఫీల్డ్లో ఉన్నాము, లీవ్ పెట్టుకొని సర్జరీ చేయించుకోవాలంటే, బెడ్ రిడన్ అయి ఉండాలంటే చాలా కష్టం, రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే మా ఫీల్డ్లో మాకు ఇక్కడ లీవ్స్ దొరకవు, మరి మేము వెంటనే వెళ్ళొచ్చా? ఇలాంటి 100% there is no doubt, because ఇవాళ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూశాను. షీ వాజ్ లైక్ షీ ఈజ్ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ హర్ కెరియర్. షీ వాంట్స్ టు గో బ్యాక్ టు హర్ వర్క్ ఇన్ couple of days.
it might not be 2 days, but definitely in a week she can go back to her work. She has a disc prolapse in the neck లో డిస్క్ జారిందండి. సో రోబోట్ ద్వారా మనం దాన్ని ఐడెంటిఫై చేసి తీస్తే స్టిచెస్ కూడా ఉండవు, హార్డ్లీ ఒక 2 to 3 సెంటీమీటర్స్ చిన్న కట్ ఉంటుంది, విచ్ కెన్ హీల్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఒక 2-3 డేస్లో మనం ప్లాస్టర్ తీసేస్తే దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్ విత్ రోబోటిక్ స్పైన్ సర్జరీ. దట్ ఈస్ అది చాలా సింపుల్గా అయిపోతుంది. డాక్టర్ గారు, జనరల్లీ రికవరీ టైం చాలా తక్కువ అంటున్నారు, మరి రికవర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? రికరెన్స్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనం ఒక డిస్క్ తీసామనుకోండి, మళ్ళీ డిస్క్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం 100 మందిలో 5గురికి ఉంటుంది నెక్స్ట్ 5 yearsలో. దిస్ ఈజ్ అ లిటరేచర్. సో రోబోట్ మన సర్జరీ ఈజీగా చేసి కాంప్లికేషన్స్ తగ్గిస్తే తప్ప సర్జికల్ ఇండికేషన్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ కానీ రోబోట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మళ్ళీ డిస్క్ వచ్చే అవకాశం అనేది మీ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఒక స్పైన్ సర్జన్ని కలిసినప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఇదే. మన సర్జరీ ఇండికేషన్ ఏంటి, మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాం, దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, దీనికి కన్జర్వేటివ్గా అంటే ఆపరేషన్ లేకుండా మేనేజ్ చేసే అవకాశం ఉందా అనేది ఒకటి. నెక్స్ట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా అడగాలి. సో మనం ప్రాపర్గా చేస్తే యూజువల్గా ఎర్లీ రికరెన్స్ రాదు, కానీ లేట్ రికరెన్స్ అనేది డెఫినెట్గా రావచ్చు. ఎప్పుడు రావచ్చు, మనం ఆపరేషన్ అయిన తర్వాత కూడా మన ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయకుండా నైట్ టైమ్స్ వర్క్ చేసి. ఇప్పుడు నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డిస్క్ అనేది రికవర్ అయ్యేది నైట్లోనే. మన బాడీ అంతా రికవర్ అయ్యేది, జరిగిన డ్యామేజ్ని కరెక్ట్ చేసుకునేది నైట్లోనే. ఏ టైమింగ్స్ ఫాలో అవుతే బెటర్ అంటారు డాక్టర్ గారు? సో యూజువల్గా స్లీప్ వస్తే 8 hours సౌండ్ స్లీప్ ఉండాలండి, అందులో 3 to 4 hours రెమ్ స్లీప్లోకి ఉండాలి. అంటే ఆ టైంలో మనకి గ్రోత్ హార్మోన్స్ అవి సెక్రీట్ అవుతాయి. అవి సెక్రీట్ అయినప్పుడే ఈ డిస్క్ రీజనరేషన్ కానీ మన హైట్ పెరగడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో స్లీప్ కరెక్ట్గా ఉండాలి, ఫిట్నెస్ బాగుండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ కంటిన్యూస్గా మనం స్క్రీన్స్ చూడటం అది కూడా కొంచెం తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంప్యూటర్ థింగ్ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.